వాస్తవానికి నాకైతే రాజశేఖర్ రెడ్డి గారన్నా జగన్ గారన్నా పిచ్చి. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాల ప్రభావం అనేది కొంత యువత మీద అనేది ఉండేది. పవన్ కళ్యాణ్ గారు అత్తారింటి దారే సినిమా ఆన్లైన్లో సినిమా ముందే రిలీజ్ అయితే అసలు నిజంగా ఆయన ఆ తర్వాత సక్సెస్ మీట్లో ఒక్కొక్కరికి వార్నింగ్ ఇచ్చి పవనిజం అంటే ఇది అది అని లేపి చెబుతూ ఉంటే అబ్బో ఈయన వీరుడు సూర్యుడు, అసలు నేను పొలిటికల్ పార్టీ పెట్టేయాలని నేను కూడా అనుకున్నా. 2014 నేను పొలిటికల్ పార్టీ 2 గంటల సేపు మీటింగ్ అనేది లైవ్ నేను కూడా చూసి ఆ తర్వాత అబ్బా ఎటువంటి వ్యక్తిగత కావాల్సిందో అనుకున్నాను నేను. ఆ తర్వాత 2 గంటల స్పీచ్ తర్వాత ఈయన నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పించిన అపాయింట్మెంట్తో నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ప్రకాష్ జవదేకర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పొత్తు నేను ఆయన అనౌన్స్ చేయించి పూర్తి స్థాయి నేను పోటీ చేయట్లేదు, అనుభవం నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు కావాలన్నాడు. ఆ తర్వాత 14 తర్వాత ఓహో నేను నిజమేనేమో పవన్ కళ్యాణ్ గారు అట్లా అది అనుకున్నా. నేనైతే మాత్రం జగన్ గారి అభిమాని, కానీ లిటరల్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పాలిటిక్స్లో ఉండాలనుకునేవాడిని, నిజాయితీగా ఉంటాడేమో అనుకున్నా. నిజంగా ఆ తర్వాత ఆయన ఏ పబ్లిక్ మీటింగ్ పెట్టినా కూడా ఎక్కడ చూసినా కూడా ఆయన చెప్పే డైలాగులు విని నిజంగా చేస్తాడేమో వామ్మో వాయ్యో అనుకునేవాడిని. జనసేన అనే పార్టీ దాదాపు ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసింది. 2019లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి జగన్ గారికి పడకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని తాపత్రయంతో దళిత ఓట్ బ్యాంక్ అనేది జగన్ గారికి పడకుండా బీఎస్పీ పార్టీని తీసుకొచ్చి కాపు ఓట్ బ్యాంక్ జగన్ గారికి పోకుండా ఇది తిప్పాడు. కానీ ప్రజలు నమ్మల. 2024 జగన్ గారు అమరావతి 3 రాజధానులు అది ఇదని ప్రకటించిన ఎమ్మటే ఈయన అన్ని బూతులు తిట్టిన బీజేపీ దగ్గరికి ఎమ్మటే 2020 జనవరిలో వెళ్ళి గెలిచాడు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక చీలనివ్వను అని చెప్పి ఎంతసేపు ఇదే రాగం. ఇక కమింగ్ టు పాయింట్, ఈరోజు విషయానికి వస్తే గడిచిన కొన్ని రోజులుగా విజయ్ గారి గెలుపు తర్వాత మరీ పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎక్కువ కనపల్లా. కానీ విజయ్ గారి గెలుపు తర్వాత పదే జనాల ముందుకు ఏదో మీటింగ్ పేరుతో వస్తూ ఉన్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గారి మీద హోప్స్ అనే పబ్లిక్లో సన్నగిల్ని, రెండోది నేను తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాడనడానికి చాలా బలమైన ఆధారాలు ఉన్నాయి. నా వరకు అయితే మాత్రం ఈ స్టంట్స్ అంతా ఆయన నారా లోకేష్ గారిని సీఎం చేయడం కోసం ఆయన దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు, ఆ పక్కన రాజకీయాలు, ఈ పక్కన రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్లో నేను ఆంధ్రప్రదేశ్ కోసం కాదు, నేను దేశం కోసం చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో నన్ను చుట్టుముట్టవచ్చు, సీఎం పదవి నాకు చిన్నది, బుద్ధిది ఎంతది, నన్ను దేశ రాజకీయాల కోసం చూడండి అని చెప్పి ఆయన ఓట్లు వేసినటువంటి వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించి వాస్తవానికి నారా లోకేష్ గారిని సీఎం చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి నాకు బలమైన నమ్మకం. బికాజ్ ఆయన పొలిటికల్ కెరియర్ మొత్తం చూసినందుకైతే ఇప్పుడు దేశ రాజకీయాలు ఢిల్లీలో పెట్టి అబ్బా మనం సాధించాం, 5 పార్టీలు, ఆ 5 రాష్ట్రాల నుంచి మన సభ్యులు వచ్చారు, సౌత్ ఇండియా నుంచి 5 అని చెప్పిన నాదన్ మనోహర్ గారు ప్రకటించారు. చూడండి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచేరి ఇవన్నీ. మరి అన్ని పార్టీలు వచ్చినప్పుడు హైదరాబాద్లోనో లేకపోతే మద్రాసులోనో ఏరేం పెట్టవచ్చుగా, లేదు మన అమరావతిలో పెట్టవచ్చుగా, పెట్టలా. ఢిల్లీకి ఎందుకు పోయాడంటే నేను దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నాను, నేను దేశానికి సంబంధించిన వ్యక్తిని, నన్ను ప్రాంతాన్ని ముడిపెట్టొద్దు, కులాన్ని ముడిపెట్టొద్దు. ఈ మధ్య స్టేట్మెంట్లు ఆయన తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చేయడం కింద నుంచి చాలా జాగ్రత్త ప్లాన్ వేస్తున్నాడు వాళ్ళందరినీ మోసం చేయడం కోసం. ఇప్పుడు జెంజీ అని చెప్పి ఆయనే మీటింగ్ పెట్టి మళ్ళీ ఈరోజు జెంజీలు తిట్టాడు. ఆ కాక్రోచ్లు ఏంది, ఇదేంది, అదేంది, 5 అని చెప్పి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్టాండ్ అంతిమంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తాపత్రం. అందుకే నిజంగా ఈ విషయాలన్నీ నరేంద్ర మోడీ గారికి తెలుసు. ఈ మధ్య అందుకే అమిత్ షా గారు కూడా స్టేట్మెంట్ అదే. అమిత్ షా గారి స్టేట్మెంట్ మనందరం బాగా గుర్తు. మేము నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, పంజాబ్ పెట్టుకున్నాం, ఇక నుంచి రాబోయే ఎలక్షన్లు ఏదైనా కానీ ప్రతి రాష్ట్రంలో మేము సింగిల్గా పోటీ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అమిత్ షా గారి స్టేట్మెంట్. ఇక్కడ చూస్తే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మీటింగ్ ఏంటంటే ఇప్పుడు బీజేపీని ప్రసన్నం చేయడానికి ఆయన ఇప్పుడు ఢిల్లీ మీటింగ్ ఎందుకు పెట్టాడంటే బీజేపీని ప్రసన్నం చేయడానికి. మోడీ గారికి ఆ మాత్రం అవగాహన లేదా? ఈయన చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు మోడీ గారి మద్దతుతో వాళ్ళు నిలవట్ల. టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు వచ్చారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈయనకి ఇప్పుడు గుండె జలదరెత్తుంది, ఇదేందని. పూర్తిగా ఒకటైతే వాస్తవం, మోడీ గారి దగ్గర అయితే వీళ్ళ ప్రిఫరెన్స్ అయితే తగ్గింది. ఇంతకుముందు అంత అయితే లేదు. అసలు వాస్తవం మోడీ గారు వీళ్ళని ఎప్పుడు నమ్మలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పదే ఆయన తీసుకున్న స్టాండ్స్కి ఎక్కడ కూడా బీజేపీ ఆయన వెనకాల నడవాల. లడ్డూ పైన విపరీతంగా మాట్లాడాడు. బీజేపీ ఆనాడు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిందా? ఇవ్వాల. ఆ తర్వాత జగన్ గారిని ఎట్లా పడితే అట్లా అమరావతి సభలో మాట్లాడాడు. జగన్ గారికి వ్యతిరేకంగా ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ? ఇవ్వాల. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడారా? మాట్లాడాల.
ఏం చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తారు, జగన్ గారిని తిట్టడం కోసమే చేస్తారని క్లియర్గా మోడీ గారికి అర్థమైంది. అందుకే మోడీ గారి సంచలనమైన నిర్ణయం ఏంటంటే, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, మన బీజేపీ మన పని మనం చేసుకోబోవాలని ఆ నిర్ణయం అని చెప్పి మొన్న అమిత్ షా గారి స్టేట్మెంట్తో క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈరోజు ఢిల్లీలో దరిద్రం ఏంటంటే అరవ శ్రీధరన్ తీసుకుపోయి ఆడు కూర్చోబెట్టాడు. మళ్ళీ అంటే ఈయన పార్టీ జాతీయ స్థాయి అయిందంటే అదైంది ఇదన్న. ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడంటే లోకేష్ గారు సీఎం చేయడం కోసం. అబ్బా, నా పర్సనల్ ఒపీనియన్ అది. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఒకప్పుడు జనసేన పార్టీ ఈయన ఎదుగుదలకు ఏం చేస్తాడని ఆతృతగా చూసిన వ్యక్తిని, ఈరోజు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీ వైపు నుంచి చూడటం మొదలుపెట్టాను నేను. ఆయన తెలుగుదేశం పార్టీకి లాభం ఎంత చేశాడో నేను అదే చూస్తాం మొదలుపెట్టాను. చివరాఖరికి దరిద్రం కాకపోతే నిజంగా ఆయన పార్టీలు ఎంతమంది పోరాడిన వాళ్ళు లేరు, వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? లింగంనేని రమేష్ గారికి ఇచ్చారు రాజ్యసభ. వాళ్ళ అన్నకి మంత్రి పదవి ఇస్తాను రెండేళ్ల క్రితం చెప్పారు, ఆ సంవత్సరంన్నర పైన అవుతుంది. ఇచ్చారా? చివరాఖరికి ఏఎం రత్నం గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ వ్యక్తికి ఇచ్చారు. మెహర్ రమేష్ గారిని ఏదో తూతు మంత్రం పెట్టాలని వైస్ చైర్మన్ పెట్టారు. వాస్తవానికి ఎఫ్డీసీసీ చైర్మన్ కింద వైస్ చైర్మన్ అనేది నాకు తెలిసి పెద్దగా ఎవరు పెట్టరు, దాని పెద్ద ఉపయోగం కూడా ఉండదు, ఏదో పెట్టాలని చెప్పి పెట్టారు అంతే. ఇవన్నీ చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీ రాజకీయాలు, మీ సినిమాకు వ్యూహాలు ఇవన్నీ ఎవరు తెలియని కాదు. మీ విధానాలు చూస్తుంటే జాతీయ స్థాయి రాజకీయాలను ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మా అందరూ తెలుసబ్బా. ఒక యువతరాన్ని మీరు మోసం చేశారు, మీ మాటలు నమ్మి మోసం చేశారు. మీరు అధికారం కోసం కాదు, వచ్చానని కాసేపు అంటారు, నన్ను సీఎం చేయండి అంటారు, తర్వాత లేదు మనకు అంత బలం లేదుగా టీడీపీకి వేసేయండి అంటారు. మిమ్మల్ని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సినిమా పరంగా ఒకప్పుడు నేను పెద్ద అభిమాని, కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను జనసేన పార్టీకి ఆయన చేసే పనులు లాభం ఏంటి అని చూడను. ఈయన చేసే పనులు తెలుగుదేశం పార్టీకి ఆ పరిణామాలు చూసి అట్నుంచి వాళ్ళకే లాభం జరుగుతుంది. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ కోసమే ఈయన 2022 నవంబర్లో అనుకుంటా మోడీ గారు విశాఖపట్నం వస్తే ఈయన సపరేట్గా నాదెళ్ల మనోహర్ గారు ఈయన పోయి కలిశారు. మనం టీడీపీతో పొత్తు పెట్టుకుందాం అంటే జైలు సమస్య కాదు, జైల్లో ఉన్నప్పుడు కాదు, అంతకు ముందే అయినా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడానికి ఒక 9-10 నెలల ముందు విశాఖపట్నం కలిస్తే మోడీ గారు వీళ్ళని ఏదో అన్నారు 5 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ వచ్చి నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల, ఆయన ముఖం నల్లగా పోయింది మోడీ గారి దగ్గర మాట్లాడేది. తర్వాత ఈయనే అన్నాడు, ఇదే తెలుగుదేశం పార్టీతో నేను కల్పించడానికి కేంద్రం చేత ఎన్ని తిట్లు తిన్నాను నాకు తెలుసని. మరి జాతీయ సమగ్రత, జాతీయ రాజకీయాలు అంత పట్టుంది, అది జాతీయ పార్టీ 5 అని మాట్లాడే వ్యక్తి మరి 33,000 మంది అమ్మాయిలు తీసుకురావచ్చుగా, 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వచ్చుగా, నిరుద్యోగులకి సుగాలిబ్రీతికి తల్లికి న్యాయం చేయొచ్చుగా, రాష్ట్రంలో నిరుద్యోగం అంతా తగ్గించవచ్చుగా, పూర్తి స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర సమస్యల మీద ఏమాత్రం పోరాడాడు, ఏమాత్రం జయించాడు, శ్రీలంక నుంచి ఏమైనా కాపాడా? ఇప్పుడు జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతాడు, జాతీయ సమైక్యత ఎందుకు వెళ్తున్నాడంటే నారా లోకేష్ గారిని సీఎం చేయడానికి, నేను అడ్డు అనేది తొలగిపోవడానికి. నేను జాతీయ స్థాయి వ్యక్తిని, జనసేన పార్టీ ఎదిగింది, ఇదిగో అక్కడి నుంచి నేను అన్ని చూస్తూ ఉంటా, ఆ చూసేదాని మధ్య నన్ను సీఎం ఇవన్నీ నన్ను చిన్న బుద్ధి సీఎం అట్లా చేస్తాడేనా, ఒక భ్రమలో కల్పిస్తాడు. చూడండి, అంతిమంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాడు, తెలుగుదేశం పార్టీ కోసమే ఆయన చూస్తాడు. ఇవన్నీ నేను ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని గమనించాను. ఈ 12 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రతి సందర్భంలో గమనించాను. 2013 ఆగస్టు ఆ నెలలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో చేరబోతున్నారు 5 అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ వచ్చింది. నాగబాబు గారు దాన్ని ఖండించారు. ఆ తర్వాత ఇవన్నీ బ్యాక్ అండ్ పాలిటిక్స్ చాలా చేస్తున్నాడు. అబ్బా, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక తరాన్ని మాత్రం మోసం చేశాడు. ఆ రోజు డైలాగ్ నాకు ఇప్పటికి గుర్తు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆయనకు నడవండి, బియ్యం బస్తా కోసం కాదు, అది ఇదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సముద్రం వంగిద్దా, నేల తడిసిద్దా, ఇవన్నీ మాట మోడీ గారికి క్లారిటీ వచ్చేసింది కాబట్టే వీళ్ళందుకే మొన్న రాజ్యసభ కూడా మోడీ గారు బీజేపీ ఇవ్వాల, ఇది ఎప్పుడు దిగిపోతుందో తెలియదని. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే మోడీ గారిని వదలటానికి అయితే సిద్ధంగా లేరు. ఇది పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో మీటింగ్, అందుకే జబర్దస్తులు వాళ్ళు వీళ్ళందరం తీసిపోయాడు. రాష్ట్రంలో 5 మంది 10 మందితో జాతీయ పార్టీ అయిపోద్ది, 5 మంది 10 మంది ఉంటేనే. ఏడ స్వతంత్రంగా పార్టీ, రీజనల్ పార్టీ రిజిస్టర్ అయిందే మొన్న, అది కూడా 6% ఓట్ బ్యాంకు, 10% కూడా లేని ఓట్ బ్యాంక్ అంతా ఈయన జాతీయ స్థాయి రాజకీయాలు చేస్తాడంటే. ఎందుకు ఈ మాటలు, ఎవరిని మోసం చేయడం కోసం?